చేస్తారు చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. నరులను ఆశ్రయించి ఎవరిని ఆశ్రయిస్తున్నారని? మనుషులందరూ. ఒక మనిషికి మనిషి బాధ సరిపోతున్నాడు, ఒక మనిషిని ప్లీజింగ్ చేసుకుంటున్నాడు. సో అదే వచ్చి ఇక్కడ మళ్ళీ లోకంలో నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఉన్న మనము మళ్ళీ ఎవరిని ఆశ్రయిస్తున్నామంట? మళ్ళీ శరీరులని ఆశ్రయించి నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును. దేవుడికి ఏం కావాలండి? మీరు ఇచ్చే ఏమి వద్దు, మీరు కావాలి. మీరు కావాలి అంటే మీరు బ్రతికుంటేనే కదా హృదయం. మీ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు. ఇదొక కండిషనా కదా బాబు? నేను మీ పేరెంట్స్ అంటారు కదా, నీకు పెంచాను పోషించాను, పెట్టేవాడికే కొట్టే హక్కు ఉందంట. ఎక్కడ నేర్చారులేండి మంచి సామెతలు. ఇది నిజమే, పేరెంట్స్ విషయంలో కాదు, దేవుడి విషయంలో. మీకు పెట్టేదారు మళ్ళీ ఇలా అనకండి, పేరెంట్స్ గౌరవించకూడదా కాదు. ముందు దైవమే, తరువాతే తల్లిదండ్రులు. అర్థమైందా? తర్వాతే అతిథులు. మనకు నేర్పించిన విధానం అదే కదా. సో మీరు శాపగ్రస్తులు అవ్వకుండా ఉండాలంటే మీ జీవిత కాలం అంతా ఏం నేర్చుకోవాలి? నాయన నేను నా సొత్తు కాదు, నీ కొరకు బ్రతకాలి. నీ కొరకు బ్రతకడం అంటే అబద్ధం ఆడకూడదు ఒకటే కాదు, అసలు నేనే అబద్ధికంగా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చాను అంటే నా మాట నీకు వినబడిపోయింది. సో డెసిషన్ ఏంటనేది నీ చేతిలో ఉంది. అందుకే లాస్ట్ ఒక మాట చూపించి ముగించేస్తాను చూడండి. కీర్తన 92వ కీర్తన 13వ వచనం మీకు అందరికీ తెలుసు. ఎక్కడ నాటబడాలండి? మీరు గనక లోకంలో నాటబడితే డబ్బు ఎలా సంపాదించుకోవాలి, తక్కువగా షార్ట్ టైంలో డబ్బు ఎలా సంపాదించుకోవాలి, డబ్బు షార్ట్ టైంలో సంపాదించుకోవాలంటే మీ ఇంట్లో ఏది పడితే డబ్బు తొందరగా వచ్చేస్తుంది. ఇలాంటివి వస్తాయి యూట్యూబ్లో. మీరు కొట్టని డబ్బును సంపాదించుకోవడం షార్ట్ పీరియడ్లో ఎలాగా మీరు నమ్మలేని నిజాలు వస్తాయి. అవి నిజాలు కాదు, మిమ్మల్ని భ్రమలో ఉంచుతాయి. కానీ మీరు యెహోవా మందిరములో నాటబడిన వారై ఉంటే గనక మనము ఏమవుతామో అంటే మనం బాబు నేనేంటో అప్గ్రేడ్ అవ్వట్లేదు అంటే ఎక్కడ నాటబడ్డావు నువ్వు? ఖచ్చితంగా లోకంలోనే. అందుకే పరిగెత్తకుండా ఫ్యామిలీలతో రమ్మంటా నేను ఎప్పుడు. వద్దునైనా మేము వర్ధిల్లాలి, మేము మీకోసం ఉండాలి. సో మేము వర్ధిల్లాలి అంటే ఈ మందిరంలో నాటబడాలి. సో మీరు నాటబడాలి అంటే మీకు ఇట్లాంటి మాటలు తెలియజేసిన వర్ధన్ యొక్క బర్త్డే సందర్భంగా అతని యొక్క భవిష్యత్తు గురించి మీ కుటుంబాలందరూ ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థన చాలా బలమైంది. తల్లి సాక్ష్యం విన్నాను నేను. వర్ధనంట అమ్మ మా ఆఫీస్ నుంచి వచ్చే లోపు చాలా టెన్షన్ ఫీల్ అవుతాడంట. అలాంటి బిడ్డలు దొరకటం నిజంగా అదృష్టమే. చాలా బాధ్యతగా ఉంటాడు. ఈ జనరేషన్లో అలాంటి పిల్లలు నేను చూడలేదు. మరి చెప్పింది కదా అని మా గురించి చెప్పలేదు అనకండి. వాక్యానికి మరీను అన్నిటికీ కట్టేస్తూ ఉంటారు. ఆ బిడ్డ కానీ తల్లి కానీ నాకు వీళ్ళు పరిచయం అంటే అక్కడ ఓపెన్ మీటింగ్స్ లో చాలా సార్లు అమ్మాయి వచ్చి వాక్యం బాగా చెప్తారంటే ఇలా చెప్తా ఉంటారు, వాక్యం బాగా చెప్తా ఉంటారు అంటారు, ఏం చేస్తారు అనుకుని వెళ్ళిపోయేదాన్ని. కానీ ఒక రోజు అక్క అని పిలిచింది కదా, ఆత్మీయంగా ఒక సిస్టర్ని ఇచ్చేసాడు దేవుడు అనుకున్నాను. మార్నింగ్ కూడా నేను కూడా ఒక సందర్భంలో మెసేజ్ పెడితే మీరు నాకు సిస్టరు అని చెప్పింది. ఆత్మీయమైన సిస్టరు యొక్క విధానంలో తనతో చాలా మంచి విషయాలు నేను చెప్పాను. తను అవి ఫాలో అవుతుంది. నేను ఒకటే చెప్పాను, జీవితంలో నీకు ఎన్నెన్నో ఉండొచ్చు, లోకంలో నాటబడితే మాత్రం వర్తిల్లో. ఎక్కడ నాటబడాలి మనం? మందిరావరణం. అది మర్చిపోకూడదు. మందిరావరణం మనందరం కలుసుకున్నదే మందిరావరణం. సో స్కిప్ చేయకూడదు. మనం ఎప్పుడు ఎన్ని బాధలు ఉంటాయండి ఎవరికి ఇక్కడ కూర్చోబెడితే మన లిస్టులు మనకు ఉంటాయి బాధల విషయంలో. అవి అవసరం లేదు, శరీర సంబంధం. వాటిని అలా పోనివ్వండి. శరీరానికి కానీ నీ ఆత్మని టచ్ చేసే ఛాన్స్ దానికి ఇవ్వడు దేవుడు. సో మిమ్మల్ని కూడా
మీరు కూడా ఆయనలో పెరగటానికి, వర్ధిల్లటానికి మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోండి. ఇది ఒక మతపరమైన ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. డిక్లరేషన్ ఆఫ్ ది గాడ్ ఏంటంటే ఐ ఆమ్ ది వే. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి? టు రీచ్ ది గాడ్. నేనే మార్గము, సత్యము. సో నిజాన్ని తెలుసుకోండి, జీవించాలని అనుకోండి. అది 1 సంవత్సరం కాదు, యుగ యుగాలు తండ్రితో జీవించాలి అంటే ఏకైక మార్గాన్ని అయినటువంటి ఈ మార్గాన్ని ఎంచుకొని మీ భవిష్యత్తును కూడా మార్చుకోండి. ఇది ధన్యత మీకు అందరికీ దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు నాయనా. ఆయన ఈ కుటుంబంలో చరిత్ర విషయంలోను, బిడ్డల విషయంలోను, వారి కుటుంబ సభ్యులందరి విషయంలోనూ మీ పాదాలు చెందుకొచ్చున్నాం. ఈ సందర్భంగా మేము ఎన్నో గుర్తు చేసుకున్నాం. మీ యొక్క అనుగ్రహం మేము తెలుసుకున్నాం. మా సొత్తు ఏంటో తెలుసుకున్నాం. మేమే నీ సొత్తు అని తెలుసుకున్నాం. మేము నీ యొక్క జీవిత విధాన ప్రమాణాలను బట్టి మేము బ్రతకటమే అని తెలుసుకున్నాం. మా విధిని మేము నేర్చుకొని నాయనా మీ మందిర ఆవరణలో నాటబడి వర్ధిల్లేలాగా మమ్మల్ని అందరినీ స్థిరపరచండి. ముఖ్యంగా వర్ధానికి మరింతగా బ్లెస్ చేయండి నాయన. తన జీవితంలో నీ కొరకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ నీ కొరకు బ్రతుకుటకు నాయన, మరి వారి కుటుంబంలో అన్ని మీరు మనో అభిష్టాలని నెరవేర్చి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.